పుంగనూరు నియోజకవర్గ పుంగనూరు మండలం నెక్కొంది సర్పంచ్ గా అవకాశం ఇచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన తిప్పిరెడ్డి గారి నారాయణరెడ్డి నెక్కొంది పంచాయతీ ప్రజలందరికీ రుణపడి ఉంటామని నిధుల కొరత వలన పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల చేయలేకపోయామని మళ్లీ అవకాశం ఉంటే తప్పకుండా వాటిని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం నెక్కొంది పంచాయతీ నందు సర్పంచ్ గా చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తిప్పిరెడ్డి గారి నారాయణరెడ్డి ప్రసంగించారు. అందరికీ నమస్కారము. నెక్కొంది పంచాయతీ గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, లీడర్లకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారికి, మిజరన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు 2014లోనే అప్పుడు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా చాలా గౌరవంగా నన్ను గెలిపించినారు. అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాలు కష్టపడి అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ప్రతి ఊర్లోన ఇక్కడ సెంట్రల్ సఫరం అయితేమి, పెద్దల సఫరం అయితేమి, మొరంపల్లి, నెక్కొంది, కొత్తలాపురం, ఇటుకనెల్లూరు అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ కంప్లీట్ చేసినాము. మళ్ళీ నాడు నేడు కింద కూడా నెక్కొంది, ఇటుకనెల్లూరు స్కూల్ బిల్డింగ్లు చాలా డెవలప్ చేసినాము. మళ్ళీ డ్రైన్లు, సీసీ రోడ్లు అయితే అంత లెక్క 100కి 90% అయితే కంప్లీట్ అయినాయి. పెద్ద ఆయన ఆశీర్వాదంతో పెద్ద ఆయన అన్ని ఊర్లకు కూడా తార్ రోడ్లు అన్నీ కంప్లీట్ చేసినాడు. అలాగే తాగునీటి గురించి అయితే ప్రతి ఊరికి కూడా ఎక్కడ నీళ్ళు ఇబ్బంది ఉన్నా బోర్లు వేసి వాళ్ళు కొత్తగా మోటార్లు బిగించి పైప్ లైన్లు కూడా అంత లెక్క మళ్ళీ కొత్త పైప్ లైన్లు అన్నీ కూడా అమర్చినాము. ఎక్కడ కూడా ఇప్పుడు తాగునీళ్ళతో కానీ ఏ ఇబ్బంది లేదు. అలాగే వాటర్ ప్లాంట్ వచ్చి మొరంపల్లి, ఇటుకనెల్లూరు వాటర్ ప్లాంట్ కట్టినాము. అవి కూడా ఇప్పుడు కూడా బాగానే సక్రంగా నీళ్ళు వస్తున్నాయి. అందరూ కూడా పట్టుకొని బాగా తాగుతూ ఉన్నారు. నీళ్ళతో అయితే ఏ పంచాయతీలో, ఏ మండలంలో, ఏ ఊర్లో కూడా కానీ ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు. అలాగే ఇప్పుడు మళ్ళా కూడా ఈ గవర్నమెంట్ రానిచ్చి కొంచెం నిధుల కొరతలతో కొన్ని పనులు కొంచెం ఇబ్బంది అయినాయి. అవి కూడా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఈ 3 ఏళ్ళు పోతే మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. అవకాశం ఇస్తే మళ్ళీ కూడా ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన పెద్ద ఆయన మన రామచంద్రారెడ్డి గారు ఉండేంత వరకు కూడా వాళ్ళకు రుణపడి వాళ్ళు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ నెక్కొంది గ్రామ ప్రజలకు మళ్ళా ఈ అవకాశం వస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పెద్ద ఆయన గౌరవించి ఈ పదవి మళ్ళా నాకు 2021లో మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఏం చెప్తే చేసి అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా చేసి అందరూ గౌరవంగానే ఉన్నాము. మళ్ళీ మన పంచాయతీలో కూడా మన పెద్ద ఎలక్షన్లో కూడా 600 మెజార్టీ తెప్పించినాము. ఈతడో కూడా ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మన పెద్ద ఆయనకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. జై జగనన్న, జై పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న, జై మిథునన్న, జై పెద్ద ఆయన, జై వైసీపీ, జై జగనన్న, జై మిథునన్న, జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జై.